హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నా. ఎప్పుడు గ్రేవీ కర్రీ తిని బోర్ కొట్టేసి ఉంటుందిగా, ఒకసారి ఇలా ఫ్రై టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. సింపుల్గా ఉంటుంది, ఎక్కువ పని కూడా పట్టదు. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలన్నీ బాగా అయిపోయిన తర్వాత మనం చికెన్ అనేది బాగా కడిగేసి ఇందులో వేసుకోండి, బాగా కలపండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేయండి. మళ్ళీ తర్వాత మూత తీసుకొని చూసి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. మన చికెన్ కొంచెం ఉడికిపోయింది కాబట్టి ఇందులో ఉప్పు, కారం, చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ దగ్గరగా బాగా ఫ్రై చేసేసుకోవడమే, వాటర్ అనేది పోయకూడదు. ఇప్పుడు మా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మన చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీ బాగుంటుంది. మనం ఇది చారు అన్నతో సాంబార్ అన్నతో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది.